హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటో మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో బలాన్ని ఇచ్చే చిమ్మిడి ఉండలు రెసిపీ అయితే చాలా మందికి యూజ్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోని మీరు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రెసిపీ ఎలా చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వేయించిన శనగపప్పు ఉంటాయి కదా, అవైతే 1 కప్పు తీసుకున్నాను నేను. ఇవన్నీ కప్ క్వాంటిటీలో చెప్తున్నాను. నెక్స్ట్ అట్లాగే మన టేస్ట్కి సరిపడినంత బెల్లము, నేనైతే 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. దీని ప్లేస్లో షుగరు, ఇంకా పటికి బెల్లం మీరు ఇష్టం, మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4 యాలుక్కాయలు, సువాసన బాగుంటుందని చెప్పి. నెక్స్ట్ అలాగే దీంట్లో పల్లీలు, ఇప్పుడు 1 కప్పు పచ్చనిపప్పు తీసుకున్నాం కదా, వేయించిన శనగపప్పు. ఇప్పుడు ఇవి వచ్చేసి ఒక 1/2 కప్పు తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే నువ్వులు, నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, ఇవైతే సన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు మనం ఉండలు చేసుకోవడానికి సరిపడినంత నెయ్యి అయితే కావాలి. నేనైతే ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 కప్పు సగం వచ్చినాయి కదా ఎండు కొబ్బరి, మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. నెక్స్ట్ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటాయి అనుకుంటా నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఇవైతే నేను అన్నీ పచ్చిగానే తీసుకుంటున్నాను. ఒక పల్లీలే ఆల్రెడీ వేయించి ఉన్నాయి నా దగ్గర, అవైతే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే నువ్వులు ఫ్రై చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనకి స్మెల్ బాగుంటుందని చెప్పి యాలుక్కాయలు తీసుకున్నాం కదా, యాలుక్కాయలు 4 అయితే తీసుకున్నాను, అవి యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ 1 కప్పు వేయించిన శనగపప్పు అంటారు కదా, ఆ వేయించిన శనగపప్పు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ బెల్లము, ఇదైతే నా దగ్గర పౌడర్ చేసింది ఉంది, నేను అదైతే యూజ్ చేస్తున్నాను. మీరు బెల్లము, పటికి బెల్లము, పంచదార ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టము. నెక్స్ట్ ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు మొత్తం కలిపేసుకొని ఇదైతే మిక్సీలో వేసుకోవాలి, మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మనం కావాలనుకుంటే పౌడర్ లాగా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే పలుకులుగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకున్నా కానీ బాగుంటుంది. ఎందుకంటే తినేటప్పుడు టేస్ట్ అర్థమవుతుంది కాబట్టి, మనం ఏమేమి యాడ్ చేసామో తెలుస్తుంది కాబట్టి. పిల్లలు చాలామంది తినరని చెప్పి నేనైతే మెత్తటి పౌడర్ లాగా అయితే చేసుకున్నాను. మీరు కూడా కావాలనుకుంటే, మీ పిల్లలు ఎవరైనా తినరు అనుకుంటే దీన్ని మెత్తటి పౌడర్ లాగా చేసుకోండి. దీంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారో కూడా వాళ్ళకి తెలియదు అనమాట పిల్లలకి. ఇదైతే పుష్పవతి అయినప్పుడు పెడతారన్నమాట. మా మమ్మీ అయితే నేను పుష్పవతి అయినప్పుడు డైలీ ఇవే పెట్టేది, హెల్త్కి చాలా మంచిది, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అని చెప్పి. చూసారు కదా, ఇవన్నీ మొత్తము మనం మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాము. దీన్ని మెత్తటి పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. చూడండి, మనం మెత్తటి పౌడర్ అయితే చేసుకున్నాము. ఈ పిండి అంతా 2 సార్లు అయితే వేసుకున్నాను నేను, ఎందుకంటే ఒకసారి పడలేదు నాకు, అందుకని చెప్పి ఇవంతా బాగా మొత్తం కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. బెల్లం ఎక్కడైనా పలుగ్గా ఉన్నా, ఇంకేదైనా ఇంగ్రీడియంట్ పలుగ్గా ఉన్నా అట్లా కాకుండా మొత్తం కలిపేసుకోవాలి దీన్ని బాగా కలిసిపోయేటట్టు. నెక్స్ట్ మనము ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఉంటుంది కదా, అది దీంట్లోకి సరిపడినంత యాడ్ చేసుకోవాలి. నెయ్యి కూడా చిన్నపిల్లలకి చాలా మంచిదండి, బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి కాబట్టి చిన్న ఏజ్ నుంచే పిల్లలకి నెయ్యి అలవాటు చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, చాలామంది పిల్లలు నెయ్యి తినరు కదా, వాళ్ళకి ఇట్లాగా కలిపేసి వాళ్ళకి చెప్పకుండా ఇచ్చేస్తే వాళ్ళైతే హ్యాపీగా తినేస్తారు. చూసారు కదా, ఇది మొత్తం బాగా నెయ్యి మనకి ఈ మిక్చర్లోకి ఎంత అయితే అవసరమవుతుందో అంతే యాడ్ చేసుకోవాలి. ఓవర్గా యాడ్ చేసుకున్నామంటే జావ అయిపోతుంది. అందుకని చెప్పి మనకి ఉండ కన్సిస్టెన్సీ ఎట్లా అయితే వస్తుందో ఆ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మన నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి మనం బాదం పప్పు, జీడిపప్పు ఫ్రై చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అసలు న్యాచురల్గా చిమ్మిడి ఉండలు అయితే ఫస్ట్ ఇట్లాగే తయారు చేస్తారు. మనం ఇంకా కావాలనుకుంటే ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే మన ఇష్టము యాడ్ చేసుకొని చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇట్లా అయితే పిల్లలకి పెట్టారంటే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్. నేనైతే ఎక్కువ ఇలాగే తినేసేదాన్ని. ఇప్పుడు మా పిల్లలకి కూడా డైలీ అలవాటు చేద్దాము అని చెప్పి మీకు కూడా చూపిస్తా వీడియో అయితే చేశాను. ఇదైతే పిల్లలకి చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి. వాళ్ళు రాగానే స్నాక్స్ అవి పెట్టు ఇవి పెట్టు అని అడుగుతూ ఉంటారు కదా, మనము న్యాచురల్గా ఇంట్లో తయారు చేసిన రెసిపీస్ అయితే, హెల్దీ రెసిపీస్ అయితే పెట్టవచ్చు, స్నాక్స్ బయట నుంచి తెచ్చి పెట్టే పని లేకుండా. కాబట్టి ఇవైతే నాకు 15 డేస్ అయితే వస్తాయి. చూడండి, నేను చిన్న ఉండలు అయితే చేసుకున్నాను. కావాలనుకుంటే కొంచెం పెద్దవి కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే చిన్నపిల్లలు ఒకటి తినంగానే అమ్మో ఇంకా చాలు అంటారు కదా. కాబట్టి
పెద్ద పెద్దగా ఇచ్చేసామంటే అట్లా ఇష్టపడరు, చిన్న చిన్నగా ఇచ్చామంటే బాగుంటాయి. అందుకని చెప్పి చిన్న చిన్న ఉండలు అయితే తయారు చేసాము. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయండి. పిల్లలు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. ట్రస్ట్ మీ, అసలు మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి, దీని టేస్ట్ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ సున్నుండలు ఉంటాయి కదా, ఆ టేస్ట్లో ఉంటాయి. దానికన్నా చాలా హెల్దీ ఫుడ్ అనమాట. అవి చేయటానికి కూడా చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది కదా, అలా కాకుండా మనం 15 డేస్కి ఒకసారి ఇట్లాగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటెంతోనే చాలా హెల్దీగా పిల్లలకైతే స్నాక్ అయితే తయారు చేయొచ్చండి. పిల్లలకి బెల్లము యూజ్ చేస్తే చాలా మంచిది. బెల్లంలో ఐరన్ కంటెంట్ ఉంటుంది కదా, కాబట్టి బ్లడ్ ఇంప్రూవ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి షుగర్ ఏమి యాడ్ చేయకుండా మీరు బెల్లంతో చేసుకున్నారంటే మాత్రం చాలా మంచిది. లేదు అనుకుంటే పటికి బెల్లం యూజ్ చేయండి, వేడి తగ్గిస్తుంది పిల్లలకి. కాబట్టి పటికి బెల్లం కానీ బెల్లం కానీ యూజ్ చేయండి, మంచిది. నేనైతే ఏ ఐటెం చేసినా కానీ మా పిల్లలకి ఇట్లాగే హెల్తీగా షుగర్ లేకుండా చేస్తానండి. కొంచెం వాతావరణం చేంజ్ అయింది కదా, పిల్లలకి దగ్గు జలుబు ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. నెయ్యి తినటం వల్ల కూడా అట్లాంటివి ఇమ్యూనిటీ పవర్ పెరిగి అట్లాంటివి రాకుండా ఉంటాయి. కాబట్టి పిల్లలకి డైలీ కొంచెం నెయ్యి అయితే అలవాటు చేయడం మంచిది. అన్నీ కలిపి దీంట్లో అయితే హెల్దీ లడ్డు అనమాట ఇది. అలాగే పెద్దవాళ్ళకు కూడా కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి స్నాక్స్ ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా 4ంటికి. కాబట్టి వాళ్ళకు కూడా ఇచ్చామంటే మాత్రం హెల్త్ పరంగా చూసుకుంటే వాళ్ళకు కూడా చాలా బాగా మంచిగా పనిచేస్తుందండి. నెక్స్ట్ మనము లడ్డు చుట్టేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసుకుంటా చుట్టాలండి. అప్పుడే కొన్ని రోజులు ఉన్న లడ్డు బ్రేక్ అయిపోకుండా ఉంటుంది. మనం కొంచెం టైట్గా పెట్టకుండా ఎలా పడితే అలా చేసామంటే మాత్రం మొత్తం పొడి పొడి అయిపోతుంది. స్లోగా నిదానంగా లడ్డూని ప్రెస్ చేస్తా చుట్టాలి, అప్పుడే ఇట్లా కరెక్ట్గా వస్తుంది. కొంచెం షేపు తేడా వచ్చినా కానీ లడ్డు గట్టిగా చుడతాం అయితే మంచిగా చుడితే బాగా వస్తాయండి. చూడండి, నేను తీసుకున్న వాటికి ఇన్ని లడ్డూలు అయితే వచ్చినాయి. వీటిని ఒక స్టోరేజ్ బాక్స్ లాంటి వాటిల్లో పెట్టామంటే మాత్రం ఎన్ని రోజులు ఉన్నా ఇట్లాగే ఉంటాయి. నెయ్యి స్మెల్ పోకుండా లిడ్ క్లోజ్ చేసామంటే ఎప్పుడు ఓపెన్ చేసినా కానీ వెంటనే నెయ్యి స్మెల్ అయితే మంచిగా వస్తుందండి. నేనైతే ఇప్పుడు 15 డేస్కి సరిపడా తయారు చేశాను. మా పిల్లలకి 15 డేస్కి హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు మీ పిల్లలకి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీరు ఖచ్చితంగా దీనిలో టేస్ట్ అర్థమవుతుంది. చాలా హెల్దీ రెసిపీ. చూడండి, నేనైతే లిడ్ క్లోజ్ చేసేసి టైట్గా ఉంచేసాను. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చాలామంది మదర్స్కి పిల్లలకి హెల్దీ ఫుడ్ ఇవ్వాలనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా మంచి వీడియో అండి. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.